బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తానికైతే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో 2996 వార్డులకు పోలింగ్ నిర్వహించనుండగా ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 12993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక పోలింగ్ ను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాలను బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, అవసరమైన సామాగ్రిని ఇప్పటికే చేరవేశారు. ఇక పోలింగ్ సిబ్బందిని కూడా వారి విధుల కోసం పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అయితే పోలింగ్ కు ముందు ప్రలోభ ఆరోపణలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగదు, మద్యం పంపిణీ అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ ఎన్నికలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 13వ తేదీన వెల్లడించనున్నారు. మొత్తం రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలతో తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం మొదలు కానుంది. ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేందుకు అధికారులు పిలుపునిస్తున్నారు. మొత్తానికైతే ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. ఇవి ఏ పార్టీకి ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మరి గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది కూడా చాలా ఉత్కంఠగా, ఆసక్తిగా ఉంది.